వెల్కమ్ టు కెరియర్ పాయింట్. ఇప్పుడు మనతో పాటు 10 పీజీలు 6 డిగ్రీలు 2 పీహెచ్డీలు బెనారస్ హిందూ యూనివర్సిటీ కాలిఫోర్నియా యూనివర్సిటీలో చేసి ప్రపంచంలో అత్యధిక క్వాలిఫికేషన్స్ కలిగిన మొదటి వ్యక్తిగా ఘనత సాధించి తెలుగు కీర్తి పతాకాన్ని ఎగరవేశారు విద్యారత్న డాక్టర్ నారాయణ గారు. అలాగే ఆయన ఖాతాలో గిన్నిస్ వరల్డ్ రికార్డుతో పాటు ప్రతిష్టాత్మకమైన 14 ప్రపంచ రికార్డులు సాధించారు. అలాగే 100% ప్లేస్మెంట్ సాధించినందుకు గాను 3 నేషనల్ అవార్డులను అందుకున్నారు. ద ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్ చార్టర్ ట్రై మెంబర్గా, అలాగే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ CAA మెంబర్గా వ్యవహరిస్తున్నారు. ఒక ఎడ్యుకేషనిస్టుగా, ఒక అకామిడేషన్గా, ఒక మేనేజ్మెంట్ గురువుగా పేరొందారు. ఆయనే 3 ప్రొఫెషనల్ కోర్సులు కూడా అందిస్తున్నారు. మొదటిది 100% ప్లేస్మెంట్ అయిన హోటల్ మేనేజ్మెంట్ కోర్స్, రెండవది మేక్ ఇన్ ఇండియా చేయడానికి BBA EDP విత్ క్యాట్ కోచింగ్, మూడవది వరల్డ్ ఫస్ట్ యూనిక్ జూనియర్ కాలేజ్ ఎక్స్క్లూసివ్ ఫర్ MEC CEC విత్ EDP క్యాట్ అండ్ SAP కోర్సులు అందిస్తున్నారు. ఆయనే డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ చైర్మన్ విద్యారత్న డాక్టర్ నారాయణ గారు. ఇక ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో సార్. హలో అండి సార్, మరి హోటల్ మేనేజ్మెంట్ బిజినెస్లో ఏ కోర్సులు ఆఫర్ చేస్తున్నారు? ఈరోజు మన డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్లో 2 రకాల ప్రొఫెషనల్ కోర్సులు అందిస్తాను. ప్రొఫెషనల్ అనగానే మనకు మీనింగ్ ఏంటంటే కోర్సు పూర్తయిన వెంటనే జాబ్ వచ్చే కోర్సుని ప్రొఫెషనల్ కోర్సు అంటారు. అవి 2 రకాలుగా అందిస్తాను. ఒకటి 100% ప్లేస్మెంట్ అయిన హోటల్ మేనేజ్మెంట్ కోర్సు, రెండవది 100% ప్లేస్మెంట్తో పాటు మనమే ఒక వ్యాపారవేత్తగా, మనమే ఒక పారిశ్రామికవేత్తగా, లేకపోతే ఒక మంచి మేనేజర్ జాబ్గా ఎదగడానికి BBA EDP కోర్సు అందిస్తాను. ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు అంటే ఏంటి, ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తే జాబ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఎలాంటి జాబ్స్ ఉంటాయి, ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తే స్కాలర్షిప్స్ వస్తాయా, ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తే ఎడ్యుకేషన్ లోన్స్ వస్తాయా, ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తే మరి ఎడ్యుకేషన్ లోన్స్ వస్తాయా, వీటన్నిటి గురించి మనం చెప్పుకుందాం. ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో 2 రకాలుగా అందిస్తాను. ఒకటి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ఈరోజు మనం 5 సంవత్సరాల కోర్సు అందిస్తాము. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి 5 సంవత్సరాల కోర్సు అంటే ఎలా ఉంటుందంటే, ఇంటర్మీడియట్లో జనరల్గా చాలామంది తెలియని విశేషం ఏంటంటే MPC, BIPC, MEC, CEC, HEC, పాలిటెక్నిక్ మాత్రమే ఉంటాయి, మరొకటి ఉండదేమో, ఇవే చదవాలేమో అని అనుకుంటున్నారు. అయితే ఈరోజు గవర్నమెంట్ ఒక గ్రేట్ గుడ్ న్యూస్ ఏంటంటే ఇంటర్మీడియట్లోనే 2 years హోటల్ మేనేజ్మెంట్ కోర్సు ప్రవేశపెట్టింది. ఈ ఇంటర్మీడియట్ 2 years హోటల్ మేనేజ్మెంట్ కోర్సు, డిగ్రీ 3 years హోటల్ మేనేజ్మెంట్ కోర్సు, 5 years హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదవడం వల్ల బ్రహ్మాండంగా ఒక స్ట్రెంత్గా బాగా మంచి నాలెడ్జబుల్ పర్సన్గా తయారవుతాడు. 100% జాబ్ గ్యారంటీగా వస్తూ ఉంది. జాబ్ గ్యారంటీని కూడా స్టూడెంట్కి బాండ్ పేపర్ మీద ఒక అగ్రిమెంట్ కూడా రాసియడం జరుగుతుంది, 100% జాబ్ గ్యారంటీ అని. స్టూడెంట్ ఒక నమ్మకం, ధైర్యం అయితే వచ్చింది కాబట్టి మనం ఇంకా కాన్ఫిడెంట్గా ఎంత బాగా చదివితే మంచి ఒక హైఫై డిసిగ్నేషన్ జాబు, మంచి రెమ్యునరేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఈ 5 years కోర్సు మనం అందిస్తా ఉన్నాం. ఈ 5 years హోటల్ మేనేజ్మెంట్ కోర్సు కూడా టైం ఎక్కువ లేదు. ఈరోజు May 31, ఇక మ్యాక్సిమం 1 week ఉంది. ఈ లోపు ఖచ్చితంగా చేరాలనుకునే వాళ్ళు ఈ అవకాశం మీరు ఉపయోగించుకోండి. ఇక రెండోది వచ్చేసరికి ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకి 3 years డిగ్రీ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు అందిస్తా ఉన్నాం. అయితే ఈ 3 years డిగ్రీ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేసుకుంటే ఎవరెవరు ఎలిజిబుల్, ఎవరు అప్లై చేయాలి, ఎప్పటివరకు అప్లై చేయాలి అనేది తెలుసుకుందా. ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదవాలంటే ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ పాస్ అయినా కూడా వీళ్ళందరూ ఎలిజిబుల్ అవుతారు. లైక్ MPC, BIPC, MEC, CEC, HEC, పాలిటెక్నిక్, ఇలాగా ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్తో పాస్ అయినా కూడా ఇవాళ 3 years డిగ్రీ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసుకోవచ్చు. వీళ్ళకి కూడా జాయినింగ్ మొదటి రోజే వీళ్ళకి అగ్రిమెంట్ బాండ్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మన నారాయణ కాలేజ్లో మీరు మనం అందిస్తున్న 6 types స్కిల్స్ ప్రోగ్రామ్ని, 6 types పవర్ ఆఫ్ థింకింగ్, 6 types కోవాలి ప్రోగ్రాము, ఈ కార్యక్రమమైనా పర్ఫెక్ట్గా అందుకోగలిగితే మాత్రం జాబ్ గ్యారంటీ. కానీ ఈరోజు మనం ఒక రెమ్యునరేషన్ ఎందుకంటే అది మీ చేతిలో ఉంది. దాన్ని ఏ విధంగా నారాయణ కాలేజీని ఉపయోగించుకోవాలి, ఏ విధంగా మనం ఒక ఉన్నత వ్యక్తిగా ఎదగాలి, 365 రోజులు 3 years ఏ విధంగా 11 రోజులను ఉపయోగించుకోవాలనేది మీ చేతిలో ఉంది. ఇక రెండోది వచ్చేసరికి మరి ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు ఫీజులు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు ఫీజు వచ్చేసరికి పర్ ఇయర్ 80,000 రూపాయలు ఉంటుంది. 3 yearsకి 2,40,000 రూపీస్ అవుతుంది. ఈరోజు సెకండ్ బ్యాచ్ June 22 కూడా స్టార్ట్ కాబోతా ఉంది. ఇప్పుడు ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తే స్కాలర్షిప్స్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తే స్కాలర్షిప్స్ వచ్చేసరికి BC, SC, ST, ముస్లిం మైనారిటీ వాళ్ళకి, EBC వాళ్ళకి పర్ ఇయర్ 35,000 రూపీస్ వస్తుంది. మెస్ ఫీజు 7,500 రూపీస్ వస్తుంది. రెండు కలిపి 42,500 రూపాయలు, అంటే 3 yearsకి 1,35,000 రూపీస్ వస్తుంది. ఒక అద్భుతమైన మహత్తరమైన అవకాశం ఈ యొక్క స్కాలర్షిప్ ఇంత రావడం అనేది. ఇక రెండోది వచ్చేసరికి ఒకవేళ స్కాలర్షిప్ రాని వాళ్ళకి మా పరిస్థితి ఏంటి సార్ అని ఎవరైనా అడిగితే, ఈరోజు ఎడ్యుకేషన్ లోన్స్ గవర్నమెంట్ ఇవాళ బ్రహ్మాండంగా ఇస్తూ ఉంది.
ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, బిజినెస్ పీపుల్ కానివ్వండి, ఇవాళ ఈ కోర్స్ చేసుకోవడానికి అద్భుతమైన ఎడ్యుకేషన్ లోన్స్ కూడా ఇస్తామని. ఇక ఈ కోర్స్ ఇస్తే 100% ప్లేస్మెంట్, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. అయితే ఇది ఆటోమేటిక్ కోర్సు 5 years కోర్స్ చేసినా 3 years కోర్స్ చేసినా కూడా జాబ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఎలాంటి జాబ్స్ ఉంటాయి అనేది కూడా క్షుణ్ణంగా తెలుసుకుందాం. రైట్, తెలుసుకునే ముందు మన కాలర్ రెడీగా ఉన్నారు సార్. మల్లేష్ గారు హలో. చెప్పండి మేడం. హలో మల్లేష్ గారు, మాట్లాడు. నారాయణ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి సార్. మల్లేష్ అడగండి సార్, మా అబ్బాయి ఎంపీసీ ఇంటర్ పాస్ అయ్యింది సార్ మొన్న 85% తో. వెరీ గుడ్ అండి, కంగ్రాచులేషన్స్ అండి. అయితే ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ చేరాలనుకుంటున్నాడు. మరి 3 years కోర్స్ కి ఎంత అవుతుంది సార్? దానికి కొంచెం ఈ వివరాలు చెప్తే మాకు చేర్పించడానికి. తప్పకుండా అండి. ఈరోజు హోటల్ మేనేజ్ కోర్సు 3 years ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకి 3 years కోర్సు, 10th class 5 years కోర్సు ఉంది. మనకు పర్ ఇయర్ 80,000 రూపాయలు ఖర్చు వస్తూ ఉంది. ఒక సంతోషకరమైన విషయము. ఈరోజు 3 years 2,40,000 రూపాయలు వస్తుంది. స్కాలర్షిప్ వస్తుంది, 35,000 స్కాలర్షిప్, 7,500 రూపీస్ మెస్ ఫీజ్ వస్తుంది. అంటే 1 yearకి వచ్చేసరికి 42,500 రూపీస్ వస్తుంది. ఆల్మోస్ట్ మీకు 1,35,000 రూపాయలకు వస్తుంది. మనకు జూన్ 22 మనకు సెకండ్ బ్యాచ్ కూడా స్టార్ట్ కాబోతా ఉంది. అందువల్ల మీరు ఈ వీక్లోనే మన కాలేజీ సంప్రదించండి. మన కాలేజెస్ మనకు కూకట్పల్లి, తిరుమలగిరి, కూకట్పల్లి, అలవాల్లో ఉన్నాయి. రైట్, ఈ హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ కోర్స్ చేయాలంటే ముఖ్యంగా ఉండాల్సిన అర్హతలు ఏంటి? అలాగే హోటల్ మేనేజ్మెంట్ ఇప్పుడు మంచి భూమిలో ఉంది కాబట్టి 100% ప్లేస్మెంట్స్ గ్యారెంటీ అనుకోవచ్చు. అవును, ఇవాళ దాని గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ప్లేస్మెంట్ గురించి మనకి ఇబ్బంది ఏం లేదు. ప్లేస్మెంట్కి ఈరోజు మనం దగ్గర 15 దేశాల్లో ఉన్నాయి. ఇవాళ ఇండియా మొత్తం మీద ప్లేస్మెంట్స్ ఉన్నాయి. అయితే ఈ ప్లేస్మెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలాగ ఉంటాయి అనేది కూడా తెలుసుకుందాం. ఈ హార్ట్మెంట్ కూడా చూస్తే 8 రంగాలలో 100 రకాల జాబ్స్ ఉన్నాయి. 8 రంగాలు వచ్చరికి మొదటి రంగం వచ్చరికి హోటల్ పరిశ్రమలో జాబ్స్ ఉన్నాయి. హోటల్ పరిశ్రమ అనగానే చాలామందికి తెలియని విశేషం ఏంటంటే జనరల్గా హోటల్స్లో జాబ్ చేయలేము. మన జిల్లాలో రోడ్ల మీద కనిపించే, గల్లీలో, స్టేట్లో కనిపించే హోటల్లో జాబ్ చేయాలనుకుంటారు. జిల్లాలో రోడ్డు మీద కనిపించే హోటల్స్ కాదండి, దాన్ని హోటల్స్ అంటారు. దీన్ని హోటల్ పరిశ్రమ అంటారు. హోటల్కి హోటల్ పరిశ్రమ తేడా ఏంటంటే, హోటల్ అంటేనేమో మనకు వండే పోస్టు, వడ్డించే పోస్టు, క్యాషియర్ పోస్టు, ఈ 3 రకాల పోస్టు ఉంటాయి. హోటల్ పరిశ్రమ అంటే అవి 100 కోట్ల నుంచి 1000 కోట్ల పెట్టుబడితో పెట్టి ఒక తాజకృష్ణ, ఒక పార్క్ హెత్తు, ఒక పార్కు, ఇలాంటి మ్యారెట్, రకరకాలుగా సహారా, ఇలాంటి షెర్టాన్ హోటల్స్, వెస్టర్న్ హోటల్స్ ఇలాగ బ్రహ్మాండంగా ఉంటాయి. ఒక ఇంద్రభవనం లాంటి హోటల్. దాంట్లో 100 రకాల నుంచి జాబ్స్ 1000 మంది దాకా ఎంప్లాయీస్ కూడా ఉంటారు. దాంట్లో జనరల్ మేనేజరు, హెచ్ఆర్ఎం మేనేజరు, ట్రైనింగ్ మేనేజరు, బ్యాంక్వెట్ మేనేజరు, సర్వీస్ ఎగ్జిక్యూటివ్గా, ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్స్గా, F&B ప్రొడక్షన్గా, ఇలాంటి డిఫరెంట్ కైండ్ జాబ్స్ ఉంటాయి. ఇన్ కేసు ఎవరికైనా ఈ హోటల్స్లో ఇష్టం లేకపోతే 2వ రంగం ఎయిర్లైన్స్ ఉంది. ఎయిర్లైన్స్లో కూడా బ్రహ్మాండమైన ఈరోజు విమానాశ్రయాల్లో అన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఒక అద్భుతమైన, అవి కూడా ఒక ఇంద్రభవనం లాగా చూడవలసిన ప్లేస్లు, ఉండాల్సిన ప్లేస్లు, జాబ్ చేయాల్సిన ప్లేస్లు. దాంట్లో బ్రహ్మాండంగా ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు కానివ్వండి, సూపరింటెండెంట్ పోస్టులు కానివ్వండి, ఎయిర్ టెక్నిక్ పోస్టులు కానివ్వండి, ఇలాగ డిఫరెంట్ కైండ్ జాబ్స్ ఉన్నాయి. మూడవసరికి క్రూజ్ లైన్స్. క్రూజ్ లైన్స్ ఏంటంటే పెద్ద షిప్స్లలో, షిప్పుల్లో కూడా ఒక అద్భుతమైన జాబ్స్ ఉంటాయి. ఏంటి షిప్ అంటే ఏంటంటే ఒక కంట్రీ నుంచి మరో కంట్రీకి వెళ్తూ ఉంటాయి. దాంట్లో ఎంప్లాయీస్ 3,500 మంది ఎంప్లాయీస్ ఉంటారు. దాంట్లో ఒక 1 month 2 months అందులో మొత్తం ఉంటుంది. తర్వాత 6,500 టూరిస్ట్ ఉంటారు. దగ్గర 10,000 మంది. ఒక అద్భుతమైన అవకాశం అది కూడా. దాంట్లో కూడా జాబ్స్ చాలా బ్యూటిఫుల్ జాబ్స్ ఉంటాయి. ఇక 4వ రంగం వచ్చరికి టూరిజం. టూరిజం వచ్చరికి మనకు హ్యాపీగా మనకు స్విట్జర్లాండ్ కానివ్వండి, సింగపూరు, మలేషియా, థాయిలాండ్, హాంకాంగ్, దుబాయ్ ఇలాంటి వాటిల్లో ఒక బ్యూటిఫుల్ ప్లేస్లో జాబ్స్ ఉంటాయి. ఇక 5వ రంగం వచ్చరికి రిటైల్ రంగం. రిటైల్ అంటే వాల్మార్ట్ కానివ్వండి, మెట్రో కానివ్వండి, దాంట్లో మేనేజరల్ జాబ్స్ ఉంటాయి. 6వ రంగం వచ్చరికి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఈ F&B బెవరేజ్ సర్వీసెస్ లైక్ కూల్ డ్రింక్స్ కానివ్వండి, సాఫ్ట్ డ్రింక్స్ కానివ్వండి, తర్వాత కురికెరలు, హల్దీరామ్స్, బిస్కెట్స్, చాక్లెట్స్, కేక్స్ ఇలాంటి తయారు ఇండస్ట్రీస్లలో ఒక మేనేజర్ జాబ్స్ కానివ్వండి, దాంట్లో ఒక ఫుడ్ సంబంధించిన జాబ్స్ కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి. ఇక 7వ రంగం వచ్చరికి ఈరోజు ఒక ఎడ్యుకేషన్ సెక్టారు, లైక్ లెక్చర్గా వెళ్ళొచ్చు, ప్రిన్సిపల్గా వెళ్ళొచ్చు, ఆ విధంగా వెళ్ళొచ్చు. 8వ రంగం వచ్చరికి ఈరోజు మనకు పరంగా మీడియా రంగంలో కూడా మన వాళ్ళు బాగా రాణిస్తూ ఉన్నారు. మన V6లో కూడా రాజేంద్ర గారు మరి హార్ట్మెంట్ కూడా చేస్తూ ఉండటం వల్ల కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి, గ్రూమింగ్ బాగుంటుంది. ఒక మరి సాక్షి టీవీలో రమ్య అనేసి, ఈ విధంగా NTVలో మనకు ఇలాగా చాలామంది బ్రహ్మాండంగా వాళ్ళ మీడియా రంగంలో కూడా హార్ట్మెంట్ కూడా చేసినందుకు చాలా బ్రహ్మాండమైన అవకాశాలు ఇలా ఉన్నాయి. ఈ విధంగా ఈ 8 రంగాల్లో 100 రకాల జాబ్స్ మనకు హార్ట్మెంట్ కూడా చేసుకోవడం అవకాశాలు ఈ విధంగా ఉన్నాయి. మన కాలర్ రెడీగా ఉన్నారు, రాహుల్ గారు. హలో హలో రాహుల్ గారు. గుడ్ ఈవినింగ్ రాహుల్. సార్ ఇప్పుడు నేను BBA-EDP కోర్స్ చేయాలి అనుకుంటున్నాను సార్. ఓకే నా ముందు కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే BBA-EDP పని తెలుసుకొని చెప్పడం వల్ల నాకు ఆనందంగా ఉంది. BBA-EDP చేస్తే ఇప్పుడు స్టార్ట్అప్ ఇండియానే కాకుండా ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జాబ్స్ బాగుంటాయి నాన్న. ఇప్పుడు నేను ఒకటే చెప్తా ఉన్నాను,
ముందు జాబ్ గురించి మర్చిపోవాలి. మనం జాబ్ గురించి మర్చిపోయినప్పుడు జాబ్ వస్తుంది. అంటే జాబ్ గురించి మర్చిపోయి జాబ్ ఎట్లా వస్తుంది సార్ మీరు అడగొచ్చు. ఇప్పుడు మనం 100 మార్కులకి పేపర్ రాస్తా ఉన్నాము, 35 మార్కులు పాస్ మార్క్స్ 40 మార్క్స్ ఈజీగా వస్తాయి. నువ్వు జాబ్ కోసమే నువ్వు అప్లై చేస్తే నువ్వు దానికోసం చదువుకుంటే జాబ్ రావచ్చు రాకపోవచ్చు, జాబ్ వచ్చినా కూడా తక్కువ శాలరీ, చిన్నపాటి ఉద్యోగాలు, లో లెవెల్లో డిసిగ్నేషన్స్ ఉంటాయి. నేను ఏమంటానంటే ఈడీపీ అనడం వల్ల నువ్వు పారిశ్రామికవేత్తగా వ్యాపారవేత్తగా టాప్ లెవెల్లో నువ్వు 100 మార్క్స్ సబ్జెక్ట్ రాయగలిగినప్పుడు 90 మార్క్స్ ఈజీగా వస్తాయి. అందులో జాబ్ కన్ఫర్మ్డ్ వస్తుంది. జాబ్ కన్ఫర్మ్డ్ నేను ఎందుకు అంటున్నానంటే 100 మార్కుల పేపర్ అంటే 200 రకాల పరిశ్రమలు చూస్తావు నువ్వు 3 సంవత్సరాల మీద. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 23 జిల్లాల పరిశ్రమలు చూస్తావు, 100 రకాల పరిశ్రమలు. 2వ సంవత్సరం వచ్చేసరికి ఇండియాలో 29 రాళ్ళు ప్రతి స్టేట్ క్యాపిటల్కి వెళ్తే 100 రకాల పరిశ్రమలు చూస్తాం, అవి ఒక 100 రకాల పరిశ్రమలు. 3 సంవత్సరాలకి చైనా, సౌత్ కొరియా, కెనడా, ఫ్రాన్స్ ఇవి ఎలాగ డెవలప్ అయినాయి, పరిశ్రమ ఇండస్ట్రీస్ ఎలాగ ఉన్నాయి, ఒక 50 రకాల పరిశ్రమలు చూస్తాం. దగ్గర 200 నుంచి 200 రకాల 50 రకాల పరిశ్రమలు చూసినప్పుడు ఆ పరిశ్రమలో ఎవరైనా నేను పోగొట్టుకుంటారా? అంటే జాబ్ కన్ఫర్మ్డేనా? 100 మార్కులు రాస్తారు, బాగా హార్డ్ వర్క్ చేసి బ్రహ్మాండంగా ఎగ్జామ్ బాగా బ్రహ్మాండంగా రాస్తే ప్రింటెడ్ దింపితే నీకు 35 మార్క్స్ రావడం ఏంటి, డిస్టింక్స్ వస్తుంది, ర్యాంకే వస్తుంది. అలాగా నువ్వు ఈడీపీకి నువ్వు ప్రిపేర్ అయినప్పుడు జాబ్ కన్ఫర్మ్డ్ వస్తుంది. నేను ఎవరు పోగొట్టుకుంటారు? ఇంత నాలెడ్జీ, ఒక కాన్ఫిడెంట్, ఒక 8 టర్మ్ ప్రోగ్రామ్ నీకు ఫస్ట్ టైం వచ్చేసరికి మిడిల్ గురించి తెలుసుకుంటావు, సెకండ్ టైం వచ్చేసరికేమో మిషనరీ గురించి తెలుసుకుంటావు, థర్డ్ టైం వచ్చేసరికేమో మార్కెటింగ్ గురించి తెలుసుకుంటావు, ఫోర్త్ టైం వచ్చేసరికేమో మనకు మిషనరీ గురించి తెలుసుకుంటాము, ఫిఫ్త్ టైం వచ్చేసరికి మనీ ఎక్కడ తీసుకొచ్చుకోవాలో తెలుసుకుంటాం, ఫైనాన్స్ అంటే తెలుసుకుంటాము, సిక్స్త్ టైం వచ్చేసరికి మోటివేషన్ గురించి తెలుసుకుంటాము, సెవెంత్ టైం వచ్చేసరికి మెథడ్స్ అంటే క్వాలిటీ గురించి తెలుసుకుంటాం, ఎయిత్ టైం వచ్చేసరికి మేనేజ్మెంట్ అంటే తెలుసుకుంటాము. 8 ఏళ్ళ ప్రోగ్రాము ప్రాక్టికల్ ఎక్స్పోజర్గా తెలుసుకున్నప్పుడు నీకు ఎవరైనా జాబ్ ఇవ్వరా? జాబ్ నేనే ఇప్పించాలా? అవసరం లేదు. నువ్వు ఎక్కడికి పోయినా కూడా జాబ్ కన్ఫామ్డ్గా వస్తుంది, ఎవరు పోగొట్టుకోరు. ఎందుకంటే అందరికీ తెలుస్తూ ఉంది, డాక్టర్ నారాయణ కాలేజీ వాళ్ళు రాష్ట్రం, దేశం, ప్రపంచం తిప్పుతూ పరిశ్రమలకు వెళ్తున్నాం కదా, ఆ పరిశ్రమలలో జాబ్స్ ఇస్తారు మనకు. మరొకరు ఎవరు ఇవ్వనవసరం లేదు, మనకు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు కూడా. అలాంటి వ్యక్తులు మనం ఎవరు పోగొట్టుకోరు. ఎందుకంటే పరిశ్రమ పెట్టే వ్యక్తి, వ్యాపారం నడిపించగల వ్యక్తికి జాబ్ ఇస్తే ఎంత బాగా నడిపించగలుగుతారండి? అంటే కొంతమందికి ఎక్కువ మంది, కొంతమందికి ఏంది భయం, ముందు బిజినెస్ అన్న ఇండస్ట్రీ అన్న భయం. ఏంటి నేను ఇండస్ట్రీ పెట్టమేంటి, నేను బిజినెస్ పెట్టమేంటి, ఊరుకోండి సార్ భలే నాకు అసలు ఆ ధైర్యమే లేదు, ఆ రిస్క్స్ మనస్తత్వం లేదు, ఎవరైనా ఒక 10,000, 20,000, 30,000 శాలరీస్ చాలు, బ్రహ్మాండం డైలీ 10 hours 14 hours జాబ్ చేస్తాను, పడి చేస్తాను, నా లైఫ్ అంతా వాళ్ళు సాక్రిఫైస్ చేస్తాను. ఆ పద్ధతి మీద మన ఇండియన్ మెంటాలిటీ ఆ విధంగా సెట్ అయిపోయింది. అందుకనే ఇవంటేనే భయం ముందు మనకు. ఏదైనా పెద్ద మాటలన్నా, మంచి మాటలన్నా, ఇలాగ నేను గొప్ప వ్యక్తి అవుతానని మంచి వాళ్ళు చెప్పాలని కూడా నేను అవటం ఏంటి, నా మొహం అనేసి ఇలాంటి భయంతో మనం ఎందుకు వెళ్తాం. అంతేగాని అసలు జాబ్ గురించి అడగబాకండి. జాబ్ వస్తుంది. 100 మార్కులు వేసి పేపర్ ఈడీపీ చెప్పేసి గొప్ప వ్యక్తి నీకు దేవుడు దిగొచ్చి నీకు ఏ వరం కావాలో కోరుకోమంటే నాకు చిన్న జాబ్ వచ్చి అన్నట్టుగా ఉందంట అని అడిగినట్టుగా ఉంది. అందువల్ల కన్ఫామ్డ్గా జాబ్ గ్యారంటీ. ఆ జాబ్ గురించి కాకుండా నేనే జాబ్ ఇచ్చాలని వ్యక్తికి ఎదుగుదాం. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. రాఘవేంద్ర గారు. హలో హలో రాఘవేంద్ర గారు, మాట్లాడండి. మీ డౌట్ ఏంటో అడగండి. నారాయణ గారు ఉన్నారు. అదే సార్ దగ్గర మాట్లాడాలి. అడగండి. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ మా బాబు ఇంటర్మీడియట్ అయిపోయింది సార్. ఓకే, ఏం చెప్పిద్దాం అనుకుంటున్నారు? అదే డిగ్రీ డిస్కంటిన్యూ అయింది. డిగ్రీ డిస్కౌంట్ అంటే ఫస్ట్ ఇయర్ అయిపోయిందా, సెకండ్ ఇయర్ అయిపోయిందా? ఫైనల్ ఇయర్ అయింది. ఇప్పుడు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఓకే, అయితే ఇప్పుడు మళ్ళీ జాయిన్ కావచ్చా ఈ హోటల్ మేనేజ్మెంట్ లో? హ్యాపీగా జాయిన్ కావచ్చు. అయితే ఒక 3 years ఖచ్చితంగా మనవాడిని అడగండి. మరి ఇప్పటికే డిగ్రీ కూడా అయిపోయింది కాబట్టి ఏజ్ 21 years ఉంటుంది కాబట్టి మరి ఒక 3 years కాలేజీకి రావాలి. ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అంటే ఏదో కాలేజీకి పోయి 10 రోజులు అటు ఇటు తిరిగి వస్తారంటే కుదరదు. 100% అటెండెన్స్ ఉండాలి. 3 years into 365 days 11 days అయినా ఖచ్చితంగా రాసిగలుగుతా. నేను ఇంకోటి రాసిగలుగుతా. నేను అటెండెన్స్ రాసిగలుగుతాను సార్ అంటే మీకు జాబ్ గ్యారెంటీ కూడా మీకు రాసిగలుగుతాను. ఆ విధంగా బాబుని అడిగేసి మళ్ళీ 3 years మనీ పెట్టాలి. టైం మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ ఈ రెండు ఖచ్చితంగా చేయగలుగుతుంటేనే చేర్పించండి. రైట్, గత 10 సంవత్సరాల నుంచి 100% ప్లేస్మెంట్స్ ఇస్తూ మీరు 3 నేషనల్ అవార్డ్స్ కూడా విన్నారు కాబట్టి మరి ఏ దేశాల్లో మీ విద్యార్థులు ఉద్యోగాలు చేస్తున్నారు? ఈరోజు మన వాళ్ళు మొత్తం 15 కంట్రీస్లో ఉన్నారు. దుబాయ్, కువైట్, సౌదీ అరేబియా, అబుదాబి, ఒమాన్ కంట్రీస్లలో, స్విట్జర్లాండ్, సింగపూర్, మలేషియా, థాయిలాండ్లో, జర్మనీ, ఇటలీ, యూకేలో జాబ్స్ ఉన్నాయి. మన వాళ్ళు సెటిల్ అయి ఉన్నారు. అందువల్ల జాబ్ గురించి కన్ఫామ్డ్గా జాబ్ గురించి ఇబ్బంది ఏమీ లేదు. దాని గురించి ఎలాంటి సందేహం లేదు. దాని గురించి బాధపడాల్సిన పనే లేదు. అందువల్ల స్కిల్ ఎలా పెంచుకోవాలనేది మనం ఆలోచించిన విషయం. జాబ్ కన్ఫామ్డ్. జాబ్ గురించి దాని గురించి మర్చిపోయి చదువుని ఎలా పెంచుకోవాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా పెంచుకోవాలి, ఇంటర్వ్యూ స్కిల్స్ ఎలా పెంచుకోవాలి, లీడర్షిప్ స్కిల్స్ ఎలా పెంచుకోవాలి, ఎనాలిటికల్ స్కిల్స్ ఎలా పెంచుకోవాలి, సబ్జెక్ట్ స్కిల్స్ ఎలా పెంచుకోవాలి, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఎలా పెంచుకోవాలనేది మనం మండే టు సాటర్డే రోజు ఒక స్కిల్ ప్రోగ్రామ్ అందిస్తాను. దాని మీద ఫోకస్ పెడితే మాత్రం కన్ఫామ్డ్గా జాబ్తో పాటు హై డిసిగ్నేషన్ హోదాగా జాబ్ రావాలి, హై రెమ్యునరేషన్ రావాలి. దానికోసం మనం దీని గురించి పోరాడుతున్నాం, దాని గురించి నాలెడ్జ్ ఇస్తున్నాం, దాని గురించి ఆవేశపడుతున్నాం, ఆరాటపడుతున్నాం. కానీ జాబ్ కన్ఫామ్డ్. రైట్, మీ దగ్గర ప్రత్యేకించి 2వ సంవత్సరంలో ఇంటర్న్షిప్ ఇప్పిస్తున్నారు కాబట్టి మరి దాని ద్వారా ఎంత ఆర్జిస్తున్నారని చెప్పి ఈరోజు ఇంటర్న్షిప్ అనేది
మనకు 3 months ఉంది, 4 months ఉంది, 5 months ఉంది, ఆ విధంగా 6 months ఉంది. అంటే డిపెండ్ అపాన్ ఇప్పుడు ఫారెన్కి వెళ్ళి అనుకోండి 1 lakh వరకు సంపాదించుకోవచ్చు, మంత్లీకి 30,000 40,000. మన ఇండియాలో ఉంటే 2-3 4,000 రూపీస్ ఇస్తారు. అందులో ఇంటర్న్షిప్ అనేది ఒక స్కిల్ నాలెడ్జ్ మీద ప్లస్ ప్లేస్ మీద ఇండియానా అబ్రాడ్నా ఆ విధంగా డిపెండ్ అవుతుంది. ఆ విధంగా ఇంటర్న్షిపే కాదు, ప్లేస్మెంట్ కాదు, దేనికైనా సరే చక్కగా ఒక తపస్సుతో కూడుకోవాలి. తపస్సుతో మనం ఎప్పుడైతే కూడుకుంటామో ఆ తపంతో కూడుకుంటామో ఎవరు మనం ఇవ్వనవసరం లేదు, మనం ఎంత అడిగితే వాళ్ళు ఇస్తారు. మనం అడగనవసరం లేదు, వాళ్ళే ఈ వ్యక్తిని మనం పోగొట్టుకుంటే మళ్ళీ మనం ఇలాంటి వ్యక్తి మనకు దొరకరు అన్నట్టు మనం తయారు చేసుకోవాలి. రైట్. ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు 3 years హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయొచ్చు అంటారా? ఇప్పుడు మనం నిన్నటిదాకా కూడా ఆ విషయం చెప్పదలుచుకోలేదు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు జాయిన్ వచ్చి, ఎందుకంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అవుతే ఒక ఆనందకరమైన విషయం. ఒకవేళ ఇంటర్మీడియట్ మనకు పాస్ కాలేదు కాబట్టి ఇంకా ఖచ్చితంగా ఇప్పుడు ఇంకా ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా రాశారు కాబట్టి మళ్ళీ June 25th రిజల్ట్స్ వస్తాయి కాబట్టి దాంట్లో పాస్ కావాలని కోరుకుందాము. ఒకవేళ పాస్ కాకపోయినా కూడా వాళ్ళు చదవడానికి అవకాశం ఉంది. వాళ్ళ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వారు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ కూడా మల్టిపుల్ చాయిస్ ఉంటుంది ABCDలో. అది కూడా తెలుగు, హిందీ, ఇంగ్లీషు, పారాగ్రాఫ్ క్వశ్చన్ ప్యాటర్న్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 100% పారాగ్రాఫ్లోనే ఆన్సర్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్ చదువుకొని ఆ ఆన్సర్ ఎక్కడుందో ఎతుకు రాయగలిగితే ఈజీగా పాస్ కలుగుతాడు. అందువల్ల ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎలాంటి బాధపడవసరం లేదు. హ్యాపీగా ఈ జూన్ మంత్ ఎండింగ్ లోపల మీరు జాయిన్ అవుతే వాళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ప్యాటర్న్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. 22 నుంచి కూడా సెకండ్ బ్యాచ్ కూడా స్టార్ట్ కాబోతుంది. ఈ అవకాశం మనం ఉపయోగించుకోవచ్చు. రైట్. నెక్స్ట్ కాల్ చూద్దాం. రాములు గారు. హలో 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 నమస్తే అండి, మాట్లాడండి. నారాయణ గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మా పాపలు ఇద్దరు ఇంటర్మీడియట్ అయిపోయింది సార్. వెరీ గుడ్ అండి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. అయితే సార్ ఇప్పుడు ఇంటర్ 924 వచ్చినాయి సార్ మార్క్స్. వెరీ గుడ్ అండి, గ్రేట్ అండి. సార్ అయితే వీళ్ళను బీబీ అంటే ఇప్పుడు ఎయిర్లైన్స్ ఉందా సార్ మన దాంట్లో? అవునండి, 8 రంగాలు ఉన్నాయండి. ఎయిర్లైన్స్ ఉంది, క్రూజ్ లైన్స్ ఉంది, ఇండస్ట్రీస్ ఉన్నాయి, రిటైల్ ఉంది, బ్యాంకింగ్ ఉంది. బ్రహ్మాండంగా జాబ్స్కి వెళ్ళొచ్చండి. సార్ వీళ్ళు హాస్టల్ వసతులు ఉన్నాయి సార్ మన దగ్గర? హాస్టల్ వసతి ఉందండి. సార్ ఏదైతే ప్లేస్మెంట్ ఉంటుందో మీరు చెప్తే దాన్ని బట్టి మీ దాంట్లో జాయిన్ అయిదామని ప్రిపేర్ అవుతున్నాం సార్. ప్లేస్మెంట్కి ఇబ్బంది లేదండి. నేను ఒకటే చెప్తున్నాను, మన దగ్గర చదివిన వ్యక్తులకి ప్లేస్మెంట్ రాకపోతే ఎవరు చదివిన కూడా ప్లేస్మెంట్ రాదు. ఎందుకు నేను అంత కాన్ఫిడెన్స్ చెప్పగలుగుతానంటే గ్లోబల్ ఎక్స్పోజర్ తీసుకెళ్తున్నాం. మీరు ఇద్దరు అమ్మాయిలు ఒకేసారి ఇంటర్మీడియట్ చదివించి బీబీ అని కాదండి, బీబీ అంటే వల్ల ఉపయోగం ఏం లేదు. ఈడీపీ అనండి. ఈడీపీది మనం ఇస్తున్న ఫోకస్ డాన్ అంటే అమ్మాయిలు ఇద్దరు ఒక గొప్ప వ్యక్తులు తయారు చేద్దాం. మన అమ్మాయే 10 మందికి జాబ్ ఇచ్చేందుకు తయారు చేద్దాం. మీరు ఈ మధ్య ఒక నెల రోజుల క్రితం ఈనాడు పేపర్ చూసినట్లయితే చూస్తుంటారు. ఒక ఆమె ఈ బిజినెస్ మెన్ వచ్చేసి మా కేకు బండి కేక్ అనేసి ఇచ్చింది. ఆమె రోజుకి 25,000 35,000 రూపాయలు సంపాదించగలుగుతా ఉంది. అంటే ఈ మంత్లో ఒకసారి 6 lakhs సంపాదిస్తాం. అది అలాంటి వ్యక్తులు తయారు చేద్దాం. ఎవరో 10,000 20,000 30 రూపాయలు ఇచ్చే వ్యక్తులుగా అలాంటి ఆలోచన మనం ఇవ్వద్దు. అసలు అలాంటి వ్యక్తిగా ఆలోచన ఇచ్చినంటే మనం డెవలప్ కాలం, దేశం డెవలప్ చేయలేము. ఆ మెంటాలిటీ నుంచి బయటికి రావాలి. ఆ యూత్ని మనం ప్రేరేపిస్తామో తొలి వ్యక్తిగా, తొలి సంస్థగా ఆ ఈడీపీని మనం ఎప్పుడైతే డెవలప్ చేస్తామో, ఆ మైండ్ని ఎప్పుడైతే సెట్ చేస్తామో, నేను ఒకరి కింద జాబ్ చేయటం ఏంది, నేను 10 మందికి ఎందుకు జాబ్ ఇవ్వలేను అని చేద్దాం. అమ్మాయిలుగా మీరు ఆలోచిస్తున్నారని చాలా నేను ఆనందపడతా ఉన్నాను. ఇద్దరు అమ్మాయిలకు మంచి పొజిషన్ తీసుకెళ్దాం, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. రైట్. మీరు ఎంఈసీ, సిఈసీ, ఈడీపీ, క్యాట్ అండ్ శాప్ కోర్సులు అందిస్తున్నారు కదా, మరి దీని ద్వారా ఎటువంటి మేనేజ్మెంట్ జాబ్స్ అవైలబుల్ ఉంటాయో చెప్పచ్చు. అదే మనం ఇప్పుడు హోటల్ మెయింట్ కోర్స్ అయిపోయిన తర్వాత మనం బిజినెస్ మెయింట్ గురించి కొంచెం చెప్పుకోవాలంటే దీంట్లో కూడా 2 రకాలుగా అందిస్తాను. మొదటిది ఈ 10th క్లాస్ అయిపోయిన వాళ్ళకి 5 సంవత్సరాల కోర్సు, ఇంటర్మీడియట్కి 3 years బీబీఈడీ పనిచేస్తున్నాం. ఈ 10th క్లాస్ వాళ్ళకి ఎంఈసీ, సిఈసీతో పాటు మన ఈడీపీ, క్యాట్ కోచింగ్ ఇస్తాను. ఈ ఎంఈసీతో పాటు ఈ క్యాట్ కన్నా ఇంకో మరొకటి కన్నా అది అవుతారో లేదో కానీ సీఏ కన్నా క్యాట్ కోచింగ్ తీసుకున్నమాట టాప్లో వెళ్తారండి. మేనేజర్ జాబ్స్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు మేనేజర్ జాబ్స్ ఖచ్చితంగా వస్తుంది అంటే ఒక టాప్ ఎంబీఏ కాలేజ్ తీసుకున్నా మన స్టూడెంట్స్ రాబోయే కాలంలో ఢీ కొట్టుకుపోతున్నారు, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. ఎందుకంటే ఎంబీఏ కాలేజ్ వాళ్ళు ఓన్లీ ఎంబీఏనే ఇస్తూ ఉన్నారు, ఎంబీఏ నాలెడ్జ్ ఇస్తూ ఉన్నారు, క్లాస్ రూమ్ మెథడాలజీ ఇస్తూ ఉన్నారు, క్లాసు 4 గోడల మధ్య నాలెడ్జ్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి బయట ప్రపంచం వెళ్ళట్లేదు. కాబట్టి మన వాళ్ళు ఖచ్చితంగా మేము తిరుపతిలో మన వెంకటేశ్వర యూనివర్సిటీకి వెళ్ళాం. ఆయన మనకు డీన్ గారిని కలిస్తే ఆయన ఒకటే అన్నారు, ఏమండి మా ఎంబీఏ పిల్లలు ర్యాంకర్స్ అండి. వెంకటేశ్వర యూనివర్సిటీలో, తిరుపతిలో వెంకటేశ్వర యూనివర్సిటీలో ర్యాంక్ రావాలంటే ఎంట్రన్స్ రాస్తారు. ఎంట్రన్స్ ద్వారా ర్యాంక్ వచ్చిన వాళ్ళు వీళ్ళు ఇంటర్మీడియట్ అయిపోయి 18-19 years ఏజ్ వాళ్ళండి. అసలు ఎంత గ్లోబల్ నాలెడ్జ్, ఎంత కాన్ఫిడెన్స్ స్కిల్స్, ఎంత నాలెడ్జ్, ఎంత అవేర్నెస్ ఉంది అసలు ఇండస్ట్రీ అంటే ఏంటో. అంటే మీరు తప్పిస్తున్న తపన వీళ్ళ పిల్లల్లో కనిపిస్తూ ఉందని స్వయంగా మేము యూనివర్సిటీ క్యాంపస్కి వెళ్ళాం. అన్ని యూనివర్సిటీ క్యాంపస్లకు వెళ్ళాం. తెలంగాణలో ప్రతి యూనివర్సిటీకి వెళ్ళామండి. ఖచ్చితంగా మీరు ప్రతి యూనివర్సిటీకి వెళ్ళండి. మన మహాత్మా గాంధీ యూనివర్సిటీకి వెళ్ళండి, ప్రొఫెసర్ మన రవి గారు మీకు అడగండి, మన నల్గొండ పోయి. అలాగనే తెలంగాణ యూనివర్సిటీ సత్యనారాయణ గారు అడగండి నిజామాబాద్లో. ఆ విధంగా వరంగల్లో మనకు శివరాం ప్రసాద్ గారిని అడగండి, భవానీ ప్రసాద్ గారు.
బిజినెస్ మెన్ కోర్స్ వీళ్ళు వచ్చారా, నారాయణ కాలేజీలో మన యూనివర్సిటీకి వచ్చారా లేని ఆ విధంగా మనం గ్లోబల్ ఎక్స్పోజర్ తీసుకెళ్తాను, ఇండస్ట్రీస్ని తీసుకెళ్తా ఉన్నాం, ఇండస్ట్రీస్ని కల్పిస్తూ ఉన్నాము, మరి 200 మంది ప్రొఫెసర్స్ కల్పిస్తూ ఉన్నాం, యూనివర్సిటీ తీసుకెళ్తా ఉన్నాం. అసలు ఇంత ఎక్స్పోజర్ ఎక్కడ వస్తుందండి? ఎక్స్పోజర్ అవ్వాలంటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలండి? ముందు రిస్క్ ఉండాలిగా, రిస్క్ తీసుకునే ఒక సంస్థ ఉండాలిగా, బయట తీసుకెళ్ళాలంటే తమాషా విశేషం, అంత నాలెడ్జ్ నేర్పించాలంటే ఒక ఎంత తపన, అంత ఆరాటం, అంత ఆవేశం ఉండాలి. ఆ విధంగా ఇక్కడ ముందు తీసుకెళ్తా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా దాంతో ఏమాత్రం డౌట్ లేకుండా ఈ 5 years కోర్స్ ఎవరైనా చదివించినట్లయితే టాప్లో వెళ్తారు. రెండో దశకి బీబీఏ ఈడీపీని ఒక ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకొని బలమైనగా తీసుకొని, నేను అంటా ఉన్నాను, ఎవరైనా 2 కొడుకులు కానీ 2 కూతురు కానీ ఇంట్లో ఉన్నా, లేకపోతే 2 ఫ్రెండ్స్ బయట ఉన్నా కూడా ఒకరు ఇంజనీరింగ్ చదవండి, ఒకరు బీబీఏ ఈడీ చదవండి, ఒకరు సీఏ చదవండి, 2 ఫ్రెండ్స్ ఉంటే ఒకరు బీబీఏ ఈడీ చదవండి. ఇద్దరు టాప్లో ఎవరు వస్తారో మీరు 3 years తర్వాత చూద్దరు, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. ఖచ్చితంగా అలాంటి ప్రాక్టికల్స్ కూడా మనం తీసుకెళ్తా ఉన్నాం. మన కాలర్ రెడీగా ఉన్నారు, కరిష్మా గారు. హలో 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 కరిష్మా గారు, మాట్లాడు. నారాయణ గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. హలో సార్, అడగమ్మా కరిష్మా. నేను మా బ్రదర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా సార్. అడగమ్మా కరిష్మా. అయితే బ్రదర్ ఆవిడ స్టూడెంట్ ఏమ్మా? ఆవిడ స్టూడెంట్ సార్ మా బ్రదర్. అర్థం అట్లా ఏ స్టూడెంట్? టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి కరిష్మా గారు. కంప్లీట్ అయింది. ఓకే. అయితే ఈ కోర్స్ చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిందా, 10th క్లాస్ అయిపోయిందమ్మా? ఇంటర్ కంప్లీట్ అయింది సార్. ఏ గ్రూప్తో? సిఈసి సార్. ఓకే. ఇప్పుడు ఏంటి హోటల్ మీద కూడా చేపిద్దాం అనుకుంటున్నావా, లేకపోతే బీబీ ఈడీపీ చేపిద్దాం అనుకుంటున్నావా? ఈడీపీ సార్. ఈడీపీ చేపించమ్మా. అబ్బాయికైనా మంచి ఒక ఇంట్రెస్ట్ ఉండి, అక్క నా గురించి స్పెషల్గా E6 అడిగి నాకు ఒక ఈడీపీ కనిపిస్తున్నందుకు నీకు మంచి గిఫ్ట్ కూడా ఇస్తారమ్మా, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. ఎందుకంటే ఒక మంచి ఈడీపీ అనేది ముందు ఈడీపీ అనేది తెలుస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నాను. ఇప్పుడు మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈడీపీని ముందు తీసుకెళ్తా ఉన్నాం. ఆ యూత్లో మెంటాలిటీని, మైండ్ సెట్ని మార్చాలి మనం. మీరు పెద్దవాళ్ళుగా అందరూ మన తమ్ముళ్ళు కానీ మన చెల్లెళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ చెప్పాలి, అరే నువ్వు బ్రతకడం కాదు 10 మంది ద్వారా చూపించే సంస్థ వ్యక్తిగా ఎదగాలి. ఆ విధంగా మనం ఒక పరిశ్రమ పెట్టాలి, ఒక బిజినెస్ పెట్టాలి, ఒక ఆర్గనైజేషన్ పెట్టాలి. ఏంటి జాబ్ చేయటం ఏంటండి నాన్సెన్స్? ఈ రోజుల్లో కూడా ఇంత చదువుకొని ఇంత జ్ఞానం ఉండి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు జాబ్ చేసి లేని వాళ్ళు జాబ్ చేస్తే జాబ్ ఇచ్చేది ఎవరు? ఆ జాబ్ వ్యక్తులకి మనం ఎందుకు రాలేకపోతున్నాం అమ్మా? కరిష్మా మంచి నిర్ణయం తీసుకున్నందుకు నేను ముందుగా అభినందనలు చేస్తా ఉన్నాను. మనకు కాలేజీ కూడా June 22 స్టార్ట్ కాబోతుంది ఈ బీబీ ఈడీపీ. అందువల్ల ఈ 22 రోజులు మీరు అడ్మిషన్ తీసుకోండి. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. సౌజన్య గారు. హలో హలో సౌజన్య గారు, మేడం మాట్లాడండి, మీ డౌట్ అడగండి. సౌజన్య అడగమ్మా. హలో సార్, నేను సౌజన్య వరంగల్ నుండి సార్. అడగమ్మా సౌజన్య. సార్ ఇప్పుడు నాది ఇంటర్ అయిపోయింది సార్, కానీ అందులో 2 సబ్జెక్ట్స్ బ్యాలెన్స్ ఉన్నాయి సార్. ఓకే. అయితే ఇప్పుడు June 25th కి రిజల్ట్ వస్తుంది కదా సార్. అవునమ్మా సౌజన్య. ఎప్పుడు వచ్చి జాయిన్ అవ్వాలి సార్? మీరు 22 జాయిన్ అమ్మా. రిజల్ట్స్తో పని లేదు, మీరు పాస్ అయినా చదువుకోవచ్చు, ఫెయిల్ అయినా చదువుకోవచ్చు. కాబట్టి ఫెయిల్ అయితే వాళ్ళకి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల ఇంకా రిజల్ట్తో పని లేదు. సంతోషంగా రిజల్ట్లో మంచి మార్క్స్ వస్తే హ్యాపీనే, సంతోషమే. రాకపోయినా కూడా అవకాశం ఉంది కాబట్టి ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఇంకో ఛాన్స్ ఉంది కాబట్టి మీరు చదువుకోవచ్చమ్మా. మీరు ఈ 1 weekలోనే మీరు అడ్మిషన్ తీసుకోండి. మీరు 22 నుంచి క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. రైట్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, శ్రీరామ్. హలో హలో శ్రీరామ్, మాట్లాడండి, మీ డౌట్ అడగండి. హలో శ్రీరామ్ అడగండి. సరే, ఈడీపీకి ఎంబీఏకి డిఫరెన్స్ చెప్తారా? ఏనా? ఈడీపీకి ఎంబీఏకి డిఫరెన్స్. బీబీఏ ఈడీపీకి ఎంబీఏకి డిఫరెన్స్ సార్. ఈడీపీకి ఎంబీఏకేనా? ఎంబీఏకి బీబీఏకి డిఫరెంట్ ఏం లేదు, బీబీఏకి ఈడీపీ డిఫరెంట్ లేదు. బీబీఏ ఈడీపీ, ఎంబీఏ ఈడీపీ. ఎంబీఏ అంటేనేమో ఓన్లీ సబ్జెక్టులు మాత్రమే చదువుతాము. ఈడీపీ అంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్, అంటే మనము జాబ్ వస్తుంది, జాబ్ ఇస్తాము, రెండూ చేయగా వస్తుంది. ఏది? ఈడీపీ చేస్తే. ఎంబీఏ చేస్తే ఓన్లీ జాబే చేయాలి. ఎందుకు జాబే చేయాలంటే దాంట్లో ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎవరు ఇవ్వట్లేదు కదా. అసలు నువ్వు పరిశ్రమ ఎలా పెట్టాలి, బిజినెస్ ఎలా పెట్టాలి, టాప్ లెవెల్కి ఒక కంపెనీ ఎలా నడిపించాలి. కనీసం నువ్వు బిజినెస్ పెట్టపోయినా, ఇండస్ట్రీ పెట్టపోయినా, ఉన్న కంపెనీ నువ్వు జాబ్ వెళ్ళినా ఉన్న కంపెనీని ఎదుగా డెవలప్ చేయాలిగా. లైక్ ఒక ఎండీ గానో, ఒక సీఈఓ గానో, ఒక హెచ్ఆర్ గానో కంపెనీ నడిపించాలి కదా. నడిపించాలంటే మరి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కావాలి కదా. ఈ ఎంబీఏలో ఏం జరగదు. ఊరికే నువ్వు ఎంబీఏలో సబ్జెక్ట్ చదువుకుంటావు, మార్క్స్ వస్తాయి, క్యాంపస్ ఇంటర్వ్యూ జరిగితే జాబ్ వస్తుంది, బయటికి పోతే మనం జాబ్ ఎత్తుకోవాలి. ఇదే పరిస్థితి. ఈడీపీ అంటే ఏంటంటే మనమే స్వయంగా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ గుర్తుపెట్టుకోవాలి. అసలు బిజినెస్ మేనేజ్మెంట్లో ప్రాక్టికల్స్ అంటే ఇంతవరకు ఎవరు పెట్టలా. తొలి ఇన్స్టిట్యూట్ మనం పెట్టింది. ప్రాక్టికల్స్ అంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలు బిజినెస్ మెట్లో ప్రాక్టికల్స్ ఏముంటాయండి? ప్రాక్టికల్స్ అంటే ప్రాక్టికల్ గ్లోబల్ ఎక్స్పోజర్. 200 రకాల పరిశ్రమకే వెళ్తాం. పరిశ్రమలు అంటే ఏంటి, పరిశ్రమల మిషనరీ ఏంటి, మెటీరియల్ ఏంటి, 8 ప్రోగ్రామ్. ఫస్ట్ ఏమో మెటీరియల్ తెలుసుకుంటాం. మెటీరియల్ అంటే ప్రతి వస్తువుకి మెటీరియల్ కావాలిగా, రా మెటీరియల్.
ఒక క్లాత్, ఒక బట్ట, ఒక షర్ట్ తయారు చేయాలంటే క్లాత్ కావాలి, ఒక సోప్ తయారంటే పౌడర్ కావాలి, ఒక గ్లాస్ తయారంటే గాజు కావాలి. ఇలాగా ఒక ఫార్మాస్యూటికల్ తయారు చేయాలంటే దానికోసం మెడిసిన్స్ ఏం కావాలి, ఇవన్నీ రా మెటీరియల్ అంటాం. రా మెటీరియల్ తెలుస్తుందిగా ఎక్కడ. రెండోది వచ్చేసరికి మిషనరీ తెలుస్తుంది కదా, ఆ వస్తువులు ఎలా తయారు చేయాలో. మూడోది మార్కెటింగ్ ఏ జిల్లా వాళ్ళు కొంటారని తెలుస్తుంది కదా. నాలుగోది వచ్చేసరికి అసలు ఎంతమంది మ్యాన్ పవర్ కదా తెలుస్తుంది కదా. ఐదోసరికి మనీ ఎక్కడ తీసుకోవచ్చో తెలుస్తుంది. ఐదేమో. ఆరేమో ఎలాంటి మెథడ్స్ వాడుతున్నామో తెలుస్తుంది కదా. ఏడేమో అసలు మోటివేషన్ ఎలా చేసుకోవడానికి కింద ఎంప్లాయ్ తెలుస్తుంది కదా. ఎనిమిదేమో అసలు మేనేజర్గా ఈ 7 ఏమోలు ఎలా మేనేజ్ చేస్తుందా, ఇదే ఈడీపీ. ఆ ఈడీపీని మనం టాప్ లెవెల్ తీసుకెళ్తాను. రైట్, థ్యాంక్ యూ సార్. మరి హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించి చాలా డౌట్స్ని కూడా క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇదండి వాళ్ళ కెరియర్ పాయింట్. కీప్ వాచింగ్ Quiz 6.